రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ప్రజా సాధికార సర్వే ప్రారంభమైంది. సుమారు 30,000 మందితో 6 వారాల పాటు సర్వే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాల్లో సాగిన సర్వేలో పాల్గొన్న మంత్రులు, నేతలు వివరాలు నమోదు చేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా సర్వేలో పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ప్రజా సాధికార సర్వే వల్ల ప్రభుత్వానికి సమగ్ర సమాచారంతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకునే వీలుంటుందని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సర్వేను ఆయన ప్రారంభించారు. సిబ్బందికి సహకరించి అన్ని వివరాలు అందించాలని ప్రజలకు సూచించారు. స్మార్ట్ పల్స్ అనేది ఒక వ్యక్తి యొక్క సంగ్రహమైన జీవితానికి సంబంధించినటువంటి సమాచారం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ ఏ వ్యక్తులకు అందుతున్నాయా లేవా, అందిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సామాజిక స్టేచర్ పెరిగిందా లేదా, ఆర్థిక పరిపుష్టం అయ్యాడా లేదా, లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఇతని వల్ల సమాజానికి ఏం కొనుగోరుతుంది, అన్ని విషయాలు కూడా సమగ్రంగా దొరుకుతాయి. కాబట్టి ఇది చాలా అవసరం అని చెప్పి భావిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకి మొత్తం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టయితే ఇది ప్రభుత్వానికి కాదు, మనకి ఉపయోగపడుతుంది. చిలకలూరిపేటలో ప్రజా సాధికార సర్వేను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం ఏర్పాటు కోసమే సర్కారు వివరాలు సేకరిస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు నిర్వహించిన సర్వేను ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆధార్ సంఖ్యను ఇంటి నెంబరుకు అనుసంధానించడం వల్ల పాలన సులభతరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సాధికార సర్వేను కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభించారు. తొలుత కలెక్టర్ నుంచి వివరాలు సేకరించిన అధికారులు ఆయన ధృవీకరణను వేలిముద్రల ద్వారా తీసుకుని ట్యాబ్లో నిక్షిప్తం చేశారు. రాజమహేంద్రవరంలో నగర మేయర్ పంతం రజని శేషసాయి ఇంటి వద్ద సిబ్బంది వివరాలు సేకరించారు. ప్రజలకు ఉపయుక్తమైన సర్వేలో అందరూ పాల్గొనాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ నివాసంలో సర్వే ప్రారంభమైంది. నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజల నుంచి వివరాలు సేకరించి నమోదు చేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసం నుంచి ప్రారంభమైన సర్వేలో జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ, సంయుక్త కలెక్టర్ హరిజవహర్ లాల్ సహా ముఖ్య అధికారులు పాల్గొన్నారు. నమోదు సమయంలో అందుబాటులో ఉండాల్సిన ధ్రువపత్రాలు పరిశీలించారు. కర్నూలు జిల్లా పెద్దపాడులో కలెక్టర్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సర్వే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్వేతో ప్రజలకు మంచి జరుగుతుందని, సంక్షేమ పథకాలు అందుతాయని టీజీ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో ప్రజా సాధికారత సర్వేను కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రారంభించారు. ప్రజలంతా విధిగా సర్వేలో పాల్గొనాలని సూచించారు.